సో హాయ్ గైస్, కలేజా మూవీ రీ రిలీజ్ డే టు కలెక్షన్ ఏంటి? హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అవ్వొచ్చా? మరి ట్రైలర్ ఎప్పుడు? ఇంకా ఈ సినిమా లెవెల్ డేస్ లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. పరిస్థితి ఏంటి? అలానే మన భైరవ మూవీ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో లేట్ ఎందుకు, వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో నంబర్ 1 కలేజా రీ రిలీజ్ డే టు కలెక్షన్ చూస్తే 1.7 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా అయితే డే టు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా టోటల్ గా 2 డేస్ గాను 8.55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 2 డేస్ లోనే టాప్ 1 ప్లేస్ లో అయితే కలేజ్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ర్యాంపేజ్ టాప్ 1, టాప్ 2, టాప్ 4th ప్లేస్ లో మహేష్ బాబు సినిమాలు ఎక్కువైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది మహేష్ బాబు గారు క్రేజ్ మన తెలుగు స్టేట్ లో ఎంచుకోవచ్చు. నైజంలో 4 కోట్ల గ్రాస్, సీడెడ్ లో 2 కోట్ల గ్రాస్, అలా టోటల్ గా మన తెలుగు స్టేట్ లో 7 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక, ఓవర్సీస్ నుంచి ఇంకా 1 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా టోటల్ గా 8.55 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ర్యాంపేజ్ నెక్స్ట్ వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? చాలా మంది అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం అంటే కేవలం 11 డేస్ మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ స్టార్ట్ అవ్వాలి. అసలుకి ఈ సినిమా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వొచ్చా అని చాలా మంది అయితే మాట్లాడుకుంటారు. కానీ హరిహర వీరమల్లు మూవీ వాళ్ళైతే పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. 10 డేస్ టు గో, 11 డేస్ టు గో, 8 డేస్ టు గో అని రిలీజ్ చేస్తున్నారు. బట్ ట్రైలర్ ఎప్పుడు అనేది క్లారిటీగా లేదు. ఇంకా 2 డేస్ లో మనకు అప్డేట్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భైరవం 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే టోటల్ గా ఇప్పటివరకు అయితే 6 కోట్ల గ్రాస్, 3 కోట్ల షేర్ అయితే వరల్డ్ వైడ్ గా అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 13 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. వసూలు చేస్తుందంటారా? నాకైతే డౌటే. ఫ్లాప్ అవ్వొచ్చని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కంటెంట్ నచ్చుంటేనే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోకి టార్గెట్ ఇస్తున్నా, 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కొట్టేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.